మెరుపు కలలు మెరుపు కలలు ఆంటీ నేను వస్తాను ఆంటీ. అది కాదు బాను. దీన్ని నీ నుంచి దూరం చేస్తేనే కాని నీకు పట్టిన పిచ్చి వదిలేటట్టు లేదు. ఏంటి బాను, ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు మాట్లాడుకో. ఇదేదో పెద్ద సంగీత విద్వాంసురాలైనట్టు తెగ వాయిస్తుంది. సంగీతం అంటూ పిచ్చి పట్టిందల్లా ప్రవర్తించడం నాకిష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదు. ఈ విషయంలో ఇంకెవరైనా సపోర్ట్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు బాగోదు. జాగ్రత్త.
అత్తయ్య. రెండవది, సంగీతాన్ని మంచి సింగర్ని చేయాలన్న ఆశ. సంగీతను మంచి సింగర్ని చేస్తాను. అది నెరవేరగానే నేను గోదావరిలో కలుపుతాను అత్తయ్య. చెల్లి ఇష్టాన్ని, నాన్న కోరికని తీర్చాలన్న తపనతో సంయుక్త ప్రయత్నం చేస్తోంది. భాను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇంతలా బాధ పెడుతోంది? ఊరుకోమ్మా, ఊరుకో. మరి లిక్కర్ యాడ్కి చుడిదార్ ఆఫ్ శారీ వేసుకుంటారా? ఇలాంటివే కదా వేసుకుంటారు. ఈ యాడ్ మన దేశంలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ప్లే అవ్వదు. కంగ్రాచులేషన్స్ సౌందర్య, యాక్టింగ్ చాలా బాగా చేసావని డైరెక్టర్ గారు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ముందు ఏ యాడ్ చేసినా నీతోనే చేస్తానంటున్నారు. వెరీ గుడ్ సౌందర్య, వెరీ గుడ్. ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తుందా? నువ్వు దేని గురించి ఆలోచించినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. సౌందర్య, ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నాకెందుకో చాలా భయంగా ఉంది ఆంటీ. ఇంకా భయం ఎందుకు చెప్పు? వాళ్ళు చేయమన్నారు, నువ్వు చేసావు. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, అంతే కదా. సరే ఆంటీ, మామ్ చూస్తే ఆ ఛాన్సే లేదు. వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా, ఆ యాడ్ని ఫారిన్ కంట్రీస్లో మాత్రమే ప్లే చేస్తామని. సరే, అదంతా వదిలే, నేను చూసుకుంటాను. ఇదిగో ఇటు చూడు, నువ్వు యాక్ట్ చేసినందుకు నీకిచ్చిన రెమ్యూనరేషన్. ఎంజాయ్. ఓకే బ్యూటీ, ఇంకా ఎక్కువగా దీని గురించి ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి, సరేనా? మనం రేపు కలుద్దాం. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. టేక్ కేర్ మా. ఆంటీ, నిజంగా ఇది మన కంట్రీలో ప్లే అవ్వదు కదా? నన్ను నమ్ము సౌందర్య, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. అది ఇక్కడ టెలికాస్ట్ అవ్వదు, సరేనా? అన్నట్టు ఇంకొక విషయం, అమ్మతో ఇలా ఉండకు. ఎందుకంటే మీ అమ్మ చాలా తెలివైంది, వెంటనే విషయం పసిగట్టేస్తుంది. జాగ్రత్త. అలాగే ఆంటీ. ఈ క్షణం నుండి నీ భవిష్యత్తు రాహుల్ బాబు చేతిలోకి వెళ్ళిపోతుంది. నా చేతికి రావాల్సిన కానుక వస్తుంది. నా బిజినెస్కి నువ్వే నా పెట్టుబడి. అబ్బో, అమ్మో. ఏమమ్మా, ఇల్లు బాగా నచ్చిందా? సూపర్గా ఉంది కదా? నాకు తెలుసు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇల్లు అబ్బా మామూలుగా ఉండదని. అవును సార్, మామూలుగా లేదు. మామూలు మనుషులెవ్వరూ
అందులో ఉండలేరు. ఆ? ఆ. అందుకే వద్దని చెప్పాను. ఆ? సర్లేమ్మా, నువ్వు ఆ ఇంట్లో ఉంటానికి అదృష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారో వదిలేయలే. ఆ. ఆ, ఇదిగో అమ్మాయి, ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఈరోజు రాత్రికి ఒక రైడ్ ఉంది. ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని మాదాపూర్లో డ్రాప్ చేయాలి. మనకి రెగ్యులర్గా వచ్చే డ్రైవర్లు ఎవరు అందుబాటులో లేరు. అందుకే నీకు, అవును, నీకు కారు నడపడం వచ్చా? కార్ నడపడం వచ్చు సార్, కానీ నైట్ రైడ్ కదా, నేను వెళ్ళలేను. సారీ సార్. అది కాదమ్మా, నైట్ 2 గంటలు కష్టపడ్డావంటే 1200 వస్తుంది. ఏదో కష్టాల్లో ఉన్నావు, అవసరానికి వస్తుందని చెప్పాను. సరే, నీ ఇష్టం. అమ్మా, అమ్మో. సార్ సార్ సార్, ఆ? నేను వెళ్తాను సార్, ఆ. కానీ కార్ ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్తాను. నేను మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి తీసుకొస్తాను, లేదంటే నాకు నైట్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. అది సరే, దానిదేముందమ్మా. ఇందా, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్ళమ్మా. అమ్మా, కారు జాగ్రత్త, కొత్త కారు అమ్మా. అలాగే సార్. వెళ్ళు అమ్మా. మినిస్టర్ కొడుకుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఫైల్ సార్. ఐసి. ఏంటి వసంత్, ఇది నిజమా? మినిస్టర్ కొడుకు ఇంత పెద్ద స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఇది కనుక బయటకొస్తే స్టేట్ మొత్తం షేక్ అయిపోతుంది. అవును సార్. ఎలాగైనా ఈ రాకెట్లో రాహుల్ ప్రమేయం ఉంది, అతనే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడని బలమైన సాక్ష్యాలు, ఆధారాలు సంపాదించాక ఈ వార్తని అందరికీ తెలిసేలా చేద్దాం సార్. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయండి. ఓకే సార్. ఎందుకంటే అధికార పార్టీ నుండి నెక్స్ట్ జరిగే కార్పొరేట్ ఎలక్షన్స్లో తన కొడుకు రాహుల్కి ఎలాగైనా సీట్ ఇప్పించాలని సెంట్రల్ నుంచి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఆ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఎలక్షన్స్లో గెలిచాడంటే మనం అతన్ని టచ్ చేయలేం. ఏది జరిగినా ఈలోపే జరగాలి. ఎస్ సార్, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. అన్నీ కుదిరితే ఈ రోజే వాడి నిజ స్వరూపం ఏంటో బట్టబయలు చేసేస్తాం. వెరీ గుడ్ వసంత్. ఎస్ సార్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా తేడా వస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి. నేను అలా జరగనివ్వను సార్. ఎంతోమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ రాక్షసుణ్ణి అందరి ముందు దోషిగా నిలబెడతాను. ఇదిగో వసంత్, నీ ఫస్ట్ చెక్. ఇది నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్కి. ఇది నిజమని ఆధారాలతో వస్తే ఇంతకు డబల్ ఇస్తాను. నేను డబ్బు కోసం పనిచేయడం లేదు సార్, సొసైటీ కోసం పనిచేస్తున్నాను. మీరు నాకు ఎంత ఇచ్చినా పర్వాలేదు సార్. కాకపోతే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ని నిజాయితీగా టెలికాస్ట్ చేయండి, అంతే చాలు. ష్యూర్ వసంత్. సరే, వస్తాను సార్. పద. సంగీత, ఏమైందో అడుగు. ఏంటమ్మా, ఏమైనా కావాలా? ఏం వద్దు. సౌందర్యకి ఇంకా రాలేదేంటా అని. అదిగో హక్కు వస్తుంది.
ఏంటి ఏమైంది? ఎందుకు అందరు అలా ఉన్నారు? నువ్వింకా రాలేదని ఎదురు చూస్తున్నాం. ఇంతలో నువ్వొచ్చావు. ఇక నా గురించి ఆలోచించే వాళ్ళు, ఎదురు చూసే వాళ్ళు అమ్మ తప్ప ఇంకెవరు ఉన్నారు? మమ్మ, యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్. ఏంటి బేబీ? నేను చేసిన వర్క్ కి చెక్ ఇచ్చారు మామ్. అది నా ఫస్ట్ చెక్. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మ. వావ్, అమ్మా సౌందర్య, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు చేస్తున్న పని మీ నాన్నకి నచ్చదని తెలిసినా నీకోసం, నీ అవసరాల కోసం ఏదో చేస్తున్నావు. అందుకు ప్రతిఫలంగా మొదటిసారి జీతం తీసుకున్నావు. అది మీ నాన్న ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. నువ్వు చెప్పావు కదా ఆయనకిష్టం లేని పని అని. అలాంటిది నా బేబీ కష్టపడి సంపాదించింది ఆయన ఫోటో దగ్గర ఎందుకు పెట్టాలి? అవసరం లేదు. నిజంగా ఆయనకి మా మీద ప్రేమే ఉంటే ఈరోజు నా బేబీ బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం వచ్చేదా? ఇదంతా జరిగింది నీ తమ్ముడు చేసిన నిర్వాకం వల్లే కదా. ఇంకెందుకు ఇలాంటి పనులన్నీ? అయినా ప్రతిసారి ఏదో మమ్మల్ని ఉద్ధరించినట్టు, మేము అతన్ని పట్టించుకోనట్టు పాకులాడుతుంటావు. అసలు అయినా మా కోసం ఏం చేశారు? చివరికి మొన్న కూడా కాకి రూపంలో వచ్చి పెట్టింది తినను కూడా తినలేదు. ఇంక ఎందుకు మేము అతన్ని ఆరాధించాలి? మామ్, అనవసరమైన విషయాలకు ఎందుకు రియాక్ట్ అవుతావు? ఎలాగో నేను సంపాదించడం మొదలు పెట్టాను కాబట్టి త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంతవరకు కొంచెం అడ్జస్ట్ అవ్వు మామ్. పద, మనం లోపలికి వెళ్దాం. ఈ వాసుకి లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాడు. కానీ సంయుక్త ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఈరోజు ఇంత ఆలస్యమైంది? ఆ కారెవరిది? మా ఆఫీస్ వాళ్ళదే అత్తయ్య. ఈరోజు ఎయిర్పోర్ట్ పికప్ ఉంది, అందుకే కార్ ఇచ్చారు. ఎయిర్పోర్టుకా? ఎందుకమ్మా? ఎవరో క్యాబ్ బుక్ చేసుకున్నారు అత్తయ్య. వాళ్ళని పికప్ చేసుకుని రావాలి. పికప్పా? అంటే ఇన్ని రోజులు నువ్వు చేస్తుంది ఆఫీస్లో కాదా సమయం? బండి నడుపుతున్నావా? మనకిష్టమైన పని దొరకడం అంటే కష్టం కదా అత్తయ్య. కానీ బతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా. నిజమేనమ్మా. కానీ ఎండలో వానలో ఇలా తిరుగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? పైగా రాత్రిపూట పనంటున్నావు. రాత్రిపూట రోజు ఉండదత్తయ్య.
ఏదో అవసరాన్ని బట్టి ఒక్కరోజు 2 రోజులు ఉంటుందంతే. పైగా మనకి డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఎండ తగిలితే కందిపోతావని, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడమ్మా మీ నాన్న మిమ్మల్ని. కానీ దేవుడు ఎలాంటి స్థితి కల్పించాడో చూడు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదత్తయ్య. పరిస్థితులను బట్టి మనం మారుతూ ముందుకు పోవాల్సిందే కదా. తప్పదత్తయ్య. అత్తయ్య, ఏంటిది? ఏమైంది? అది ఈరోజు మధ్యాహ్నం ఏమన్నా? రేపు రిలీజా? అదే మన కంట్రీలోనా? నీకు ప్రాబ్లం వస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? నువ్వేం కంగారు పడకక్క, ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను.